అవుతుందండి. నేనైతే పొద్దున ఒక చిన్న చాయ్ గ్లాసులన్నీ సగ్గుబియ్యం నానబెట్టిన. ఇప్పుడు పాలు అయితే మసల పెడతాను. ఒక 2 ఇలాచీలు గింజలు, ఇలాచీలు వేసిన. ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని మసిలే పాలల్లో ఎత్తాను. కాసేపు ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఒక 5 నిమిషాలు ఉడికింది. అన్నిట్లో వచ్చినాయి ముళ్ళలాగా ఉడికి మంచిగా. చల్లార పెడదాం. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడైతే చల్లారింది. సూపర్ ఉందండి. సగ్గుబియ్యంతో పాయసం చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా చేసుకొని ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది. తిన్న బలం అంట సగ్గుబియ్యం అన్నిట్లో కలుపుతారు కదా. బాయ్ అండి.